భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సెక్షన్ 3(1)(10) కింద అవమానం కానీ కించపరచడం కానీ దళితులకి వ్యతిరేకంగా చేసినప్పుడు అది పబ్లిక్ వ్యూలో జరిగితేనే నేరం అని పొందుపరచబడి ఉంది. అందువల్ల అలాంటి సంఘటన పబ్లిక్ వ్యూలో జరిగిందా లేదా అని కోర్టు పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ముద్దాయి ఫోన్లో బాధితుడితో అవమానంగా మాట్లాడితే అలాంటి సంభాషణని మనం అది పబ్లిక్ వ్యూలో జరిగింది అని చెప్పేదానికి అవకాశం ఉండదు. అందువల్ల సెక్షన్ 3(1)(10) కింద నేరం అవుతుంది అని చెప్పేదానికి అవకాశం ఉండదు. ఇలాంటి కేసుని పోట్లూరి పూర్ణచంద్ర ప్రభాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో విచారణ చేయడం జరిగింది. ఆ సంఘటనలో పబ్లిక్ వ్యూలో జరిగినట్లు అభియోగం కూడా లేదు అనే నిర్ధారణకు వచ్చి కోర్టు వారు ఫిర్యాదును తర్వాత కేసును సీసీ నెంబర్ 30/97 స్పెషల్ కోర్టు గుంటూరు వారి దగ్గర ఉన్న కేసును కొట్టివేయడం జరిగింది. మరొక కేసును పరిశీలిస్తే మనం ఈ శేషయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. ఈ కేసులో SC/ST యాక్ట్ చట్టం కింద చేసిన నేరారోపణలు వీగిపోవడానికి ముఖ్య కారణం ఆ కేసులో రిపోర్ట్ చేసిన సంఘటన కులం ఆధారంగా జరిగిన అత్యాచారం కాదు, కులం మూలంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన ఇన్సిడెంట్ కాదు అని రుజువు చేయడం. కావున జెనిసిస్ ఆఫ్ ది ఇన్సిడెంట్ షుడ్ బి ప్రూవ్డ్ యాజ్ ఇంటెన్షనల్ అట్రాసిటీ ఆన్ క్యాస్ట్ బేసిస్ బట్ నాట్ ఆన్ ఎనీ అదర్ ఇష్యూ అనేది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. 1995లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ వర్సెస్ విఎం రామస్వామి అనే కేసులో ముద్దాయి ఫిర్యాదుదారుణ్ణి ఏమిరా ఎరుకలు నా కొడక అనే మాటలతో బాధించాడు అని అభియోగం. ఆ మాటలతో బాధించే ముందు అసలు అలాంటి సంఘటనకు మూలం ఏంటి అని కోర్టు వారు పరిశీలించారు. అలాంటి సంఘటన ఎందుకు జరిగింది అని అంటే ముద్దాయి యొక్క ఉంపుడుగత్తెను బాధితుడు చూసి నవ్వాడు, అవమానకరంగా నవ్వినాడు అనేదాన్ని సంఘటన యొక్క మూలంగా ముద్దాయి బాధితుడిని పై మాటలతో తిట్టినాడు అనేది అభియోగం. అంటే ఇక్కడ బాధితుడిని తిట్టేందుకు మూలం బాధితుడి యొక్క చర్య, అంతేగాని బాధితుడు ఆ దళిత కులానికి సంబంధించిన వాడు కాబట్టి తిట్టడం జరిగిందని చెప్పేదానికి అవకాశం లేదు. అందువల్ల కోర్టు వారు ఈ విషయాన్ని పరిశీలించి అలాంటి ఫిర్యాదు కూడా ఈ SC/ST యాక్ట్ కింద నేరంగా నమోదు చేసేదానికి అవకాశం లేదు అని తీర్పు చెప్పడం జరిగింది. ఎన్వి రమణ రాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసులో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన అభియోగం ఏంటంటే ఆయన పై అధికారి, దళితుడు కాని పై అధికారి ప్రమోషన్ను ఆలస్యం చేస్తున్నాడు, అందువల్ల ఆ పై అధికారి ఈ SC/ST యాక్ట్ కింద నన్ను బాధించి నేరం చేసినాడు అని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి కేసును కూడా కోర్టు వారు పరిశీలించి ప్రాథమికంగా ఆ ఫిర్యాదులో ఉన్న అంశాలకి జెనిసిస్ ఉద్యోగ ప్రమోషన్ గురించి జరిగింది కాబట్టి అది కులం బేసిస్ మీద జరిగింది అనే దానికి ఎలాంటి సరైన ప్రాథమిక ఆధారాలు చూపలేదు అని చెప్పి ఆ ఫిర్యాదును కూడా కొట్టేయటం జరిగింది. అలాగే జార్జి పెంటయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసులో సుప్రీంకోర్టు వారు 20/8/2008 తేదీన తీర్పు చెప్తూ క్రైమ్ నెంబర్ 281/2004 ఉప్పల్ PS హైదరాబాద్లో ఉన్న కేసును క్వాష్ చేయడం జరిగింది. ఈ కేసులోని అంశాలు ఏంటంటే ఒక స్థలాన్ని గురించి ఒక దళితుడు క్లెయిమ్ను ఇంకొక దళితుడు కాని వ్యక్తి వ్యతిరేకించాడు. అంటే అక్కడ
కులం ప్రాతిపదిక కాదు, ఆ తగాదాకి కులము ప్రాతిపదిక కాదు. ఒక స్థలం పైన ఉన్న హక్కుల గురించి ఒక దళితుడి మధ్యన, ఒక దళితుడు కాని వ్యక్తి మధ్యన ఒక సివిల్ కేసు వివాదం. అలాంటి వివాదాన్ని అది ఎస్సీ/ఎస్టీ యాక్ట్, అట్రాసిటీస్ యాక్ట్ కింద నేరం అని చెప్పేదానికి అవకాశం లేదు అని చెప్పి ఆ కేసును కూడా తీర్పు చెప్తూ రద్దు చేయడం, ఫిర్యాదును రద్దు చేయడం జరిగింది. స్టేట్ ఆఫ్ ఏపీ రిప్రజెంటెడ్ బై అడ్వకేట్ జనరల్ వర్సెస్ ఎస్ తులసీదాస్ అడ్వకేట్ అనే కేసు. దీనిలోని విషయాలు ఏంటంటే, తులసీదాస్ అనే అడ్వకేట్ గారు హైకోర్టులో కోర్టు హాల్లో ఆయన కేసు వాదన జరిగేటప్పుడు బెంచ్పై నుంచి గౌరవనీయులైన హైకోర్టు జడ్జి గారు ఈ కేసులో రాసి ఉన్న అఫిడవిట్లోని ఇంగ్లీషు పదజాలం నీవు వ్రాసినట్లుగా లేదు, అందువల్ల నువ్వు అలా రాయగలవా లేదా అనే విషయాన్ని నేను పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా స్టెనో గారికి మీరు అఫిడవిట్లో రాసిన విషయాల్ని మీరు ఇంగ్లీష్లో డిక్టేట్ చేయగలిగితే ఆ అఫిడవిట్లో ఉన్న విషయాలు మీరు చెప్పినవేనని భావించేదానికి నాకు అవకాశం ఉంటుంది, మరి చేయగలరా అని ప్రశ్నించటం జరిగింది. కానీ అలాంటి వివాదాన్ని హైకోర్టు జడ్జి గారు, గౌరవనీయ హైకోర్టు జడ్జి గారు బెంచ్పై నుంచి ఒక అడ్వకేట్ను ఉద్దేశించి మాట్లాడటంలో అడ్వకేట్ గారికి కొంచెం ఇన్కన్వీనియన్స్ కలిగి ఆయన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఆయన రాసిన విషయాలు ఏమిటంటే, నన్ను గురించి హైకోర్టు జడ్జి బెంచ్ పైన ఉన్న గౌరవనీయ హైకోర్టు జడ్జి గారికి తెలుసు, నేను ఒక దళిత కులానికి చెందిన అడ్వకేట్నని తెలుసు. ఈ విషయాలు తెలిసి నన్ను కించపరచాలి, పబ్లిక్ వ్యూలో నన్ను కించపరచాలనే ఉద్దేశంతో నన్ను ఇలాంటి పరీక్షకు గురి చేయడం జరిగింది, అందువల్ల ఇది ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద నేరం అవుతుంది అని ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ కేసులో ఇంటెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ అనే విషయాన్ని కోర్టు క్షుణ్ణంగా పరిశీలించి గౌరవనీయ హైకోర్టు జడ్జి గారు అలాంటి కించపరచాలి అని ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాదు అనే భావనతోటి కేసును స్క్వాష్ చేయడం జరిగింది. అమ్తున్నీసా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసులో క్రైమ్ నెంబర్ 50/2006 జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన కేసు. ఈ కేసులో ఇద్దరు నైబర్స్, పక్కపక్కన ఇండ్లు వాళ్ళు, ఒక చిన్న ఇష్యూ మీద వాళ్ళకి తగాదా వచ్చినప్పుడు ఈ ముద్దాయి ఫిర్యాదుదారు ఇంటికి వెళ్ళి ఆయన లేని సమయంలో ఆయన క్యాస్ట్ పేరుతోటి, అంటే లంబాడివాడ, ఆయన వచ్చిన తర్వాత ఈ విషయం తేల్చుకుందాం అనే మాటలు అన్నాడు అని ఫిర్యాదు. కానీ అక్కడ కులం ప్రాతిపదికగా అలాంటి మాటలు అనేదానికి ఉద్దేశం లేదు ముద్దాయికి. కానీ సామాన్య సరళిలో లంబాడివాడ వచ్చిన తర్వాత ఈ విషయాలని సెటిల్మెంట్ చేసుకుందాం అన్నాడు. అది ఎలాంటి ఉద్దేశపూర్వకమైన మాటలు కాదు, కించపరచాలని, ఉద్దేశపూర్వకంగా పరచాలి అనే మాటలు కాదు అని భావంతో సుప్రీంకోర్టు వారు, కింద కోర్టులు ముద్దాయి యొక్క వాదనను ఏకీభవించకుండా ఫిర్యాదు తరఫున కేసు నమోదు కరెక్టేనని చెప్పినా కానీ సుప్రీంకోర్టు వారు పరిశీలించి ఇలాంటి చిన్న ఇన్సిడెంట్లో జరిగిన వాదనని ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద నేరం కింద పరిగణించేదానికి అవకాశం లేదు అని క్వాష్ చేయడం జరిగింది. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ మీద అట్రాసిటీ జరిగితే ఇది వర్తిస్తుంది. అలాగే ఎస్సీ అతను ఎస్టీ అతని మీద అట్రాసిటీ చేస్తే అప్పుడు ఎట్లా డీల్ చేస్తారు? నాట్ ఎస్సీ వర్సెస్ ఎస్టీ. మీరు అడిగిన ప్రశ్న ఒక ఎస్సీ క్యాస్ట్ తాలూకు వ్యక్తి ఎస్టీ తాలూకు వ్యక్తి పైన నేరం జరిగినప్పుడు దాన్ని ఈ చట్టం కింద మనం నేరంగా పరిగణించి శిక్ష వేయొచ్చా లేదా అనేది. ఈ చట్టంలో సెక్షన్ 3ని పరిశీలిస్తే సెక్షన్ 3 ప్రకారం అట్రాసిటీస్ అనే డెఫినిషన్లో మొదటి పదాలు ఏమని వాడారంటే
ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అనే పదంతో మొదలవుతుంది ఆ సెక్షన్. అందువల్ల ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ వ్యక్తి ఈ చట్టంలో చూపిన ఎలాంటి చర్యలైనా చేస్తే అవి నేరపూరిత చర్యలు అని చెప్పేదానికి అవకాశం లేదు. ఈ చట్టం ప్రకారం నేరపూరిత చర్యలు అని చెప్పేదానికి అవకాశం లేదు. అయ్యే చర్యలు జనరల్ లా అంటే ఇండియన్ పీనల్ కోడ్ కింద అవి అఫెన్సెస్ అయినప్పుడు ఆ చట్టం కింద విచారణ చేసి ఆ చట్టంలో పొందుపరిచిన శిక్షలను అలాంటి వ్యక్తికి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక ఎస్సీ వ్యక్తి ముద్దాయిగా ఉన్నప్పుడు ఈ చట్టంలో ఉన్న నేరాలు ఆయనకి ఆపాదించేదానికి అవకాశం లేదు. ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తి ముద్దాయిగా ఉన్నప్పుడు ఈ చట్టంలో నేరం చేసినాడు అని చెప్పేదానికి సెక్షన్ 3 ప్రకారం అవకాశం లేదు. కానీ ఆయన చేసిన చర్యలకి జనరల్ లా ఇండియన్ పీనల్ కోడ్ కింద అది నేరం అయితే ఆ చట్టం కిందనే ఆయన్ని విచారణ చేయాలి, శిక్షించాలి. జెనిసిస్ అంటున్నారు. జెనిసిస్ వేరే మామూలు ఏదన్నా వేరే దాంట్లో అయ్యి ఆ తర్వాత అక్యూజ్డ్ అతన్ని కించపరచడం కానీ అలా చేస్తే అప్పుడు కేసు ఉంటున్నారు. అంటే జెనిసిస్ అంటున్నారు. జెనిసిస్ ఎక్కడ? సో జెనిసిస్ వేరే జనరల్ ఏదన్నా వేరే అయినప్పుడు మధ్యలో అంటే ఆర్గ్యుమెంట్లో చేయడం. మీరు అడిగిన మరొక ప్రశ్న ఏంటంటే ఈ చట్టం కింద నేరం రుజువు చేయాలి, నేరం ఆపాదించాలి అని అంటే ప్రాసిక్యూటింగ్ అధికారి కానీ కోర్టు కానీ జెనిసిస్ ఆఫ్ ది ఇన్సిడెంట్ చూడాలి అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఆ జెనిసిస్ ఫ్రమ్ టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకొని కేసుని మనం నమోదు చేయాలి అనేది ఒక ముఖ్యమైన అంశమే. దీంట్లో కే మల్లేశం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అనే కేసులో కోర్టు వారు ఏం చెప్పారంటే ప్రాగ్మాటిక్ అసెస్మెంట్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ కంప్లైంట్, ప్రాగ్మాటిక్ అసెస్మెంట్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ ది కంప్లైంట్స్ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు. అంటే మొదట ఒక సంఘటనకి మొదటి కారణం ఈ కుల వివక్ష కాకపోవచ్చు, కానీ అది సంఘటన పునరావృతం అవుతూ వచ్చే కొద్ది రోజులు జరిగే కొద్దీ దానిలో జెనిసిస్ చేంజ్ అవుతూ కుల వివక్ష కూడా ఒక కారణంతో దళితులైన బాధితుల్ని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ముద్దాయిలుగా బాధించడం, ఈ చట్టం కింద నేరాలు చేయడం జరగవచ్చు. అందువల్ల కోర్టు చెప్పిన ప్రాగ్మాటిక్ అసెస్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఆ ప్రాగ్మాటిక్ అసెస్మెంట్ చేసినప్పుడు మనం వివరణ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. మొదట జెనిసిస్ కులం ప్రాతిపదిక మీద జరగకపోయినా, కుల వివక్ష ప్రాతిపదిక మీద జరగకపోయినా, ఇన్సిడెంట్ జరిగే కొద్దీ దాంట్లో కుల వివక్ష అనేది వివక్ష అనేది కనిపిస్తూ ఉంది. కుల వివక్ష అనే ఉద్దేశంతోనే ఈ నేరం, ఈ సంఘటన జరిగిన దానికి ఆధారాలు ఉన్నాయి అని రుజువు చేసి అలాంటి నేరస్తుల్ని విచారించి శిక్షించేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి చూసినప్పుడు మనకి ఒక పోలీస్ ఆఫీసర్ ఫైల్ చేశారని చెప్పారు. పై ఆఫీసర్ మీద తనకి పోస్టింగ్ వివక్షతో ఇచ్చారు. సో ఇలాంటివి రిపీటెడ్గా అంటే సమ్ కేసెస్ ఉన్నప్పుడు అలాంటి కేసెస్ అదే ఆఫీసర్ మీద సమ్ సిరీస్ ఆఫ్ ది కేసెస్లో సేమ్ ఫాలో అయినప్పుడు అది ఈ చట్టం కింద చేయడానికి అవకాశం అంటే ఆ వివక్ష అంటే సేమ్ ఇలా ఇప్పుడు ఒక ఆఫీసర్ ప్రమోషన్ ఇవ్వడం, పోస్టింగ్ ఇవ్వడంలో నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్కి అలా జరిగి ఉన్నప్పుడు. ఓకే, ఎస్. మీరు అడిగిన మరో ప్రశ్నలోని అంశం ఏంటంటే ఒక పై అధికారి కుల వివక్షతోటి ఆయన కింద పనిచేసే చిన్న అధికారుల్ని, చిన్న స్టాఫ్ని అందరినీ వాళ్ళని సరి అయిన ప్రమోషన్లు చేయడం లేదు అని, అలాగే వాళ్ళకి సరైన పోస్టింగ్స్ ఇవ్వడం లేదు అని
అలాంటి రిపీటెడ్ ఇన్సిడెంట్ని చూపగలిగితే అది మనం ఇది సర్వీస్ మ్యాటర్ కాదు, కుల వివక్షతో చేసిన అంశం అని రుజువు చేసేదానికి అవకాశం ఉంటుందా అని. మీరు చెప్పింది 100% కరెక్ట్. అలాంటి రుజువును మనం చూపగలిగితే అది తప్పకుండా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద నేరంగా నమోదు చేసేదానికి అవకాశం ఉంటుంది. దానికి సరైన సాక్ష్యాధారాలు రుజువులతోటి కంప్లైంట్ ఇవ్వడం, కేసు విచారణలో హాజరుపరచడం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది క్యాస్ట్ రిలీజన్ సార్. యూజువలీ మీరు చెప్పిన ఒక కేసులో షెడ్యూల్ క్యాస్ట్ అతను క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యారు. హీ లూజెస్ హిస్ స్టేటస్ యాస్ షెడ్యూల్ క్యాస్ట్. అది కరెక్ట్ అయినప్పుడు వాట్ ఇఫ్ హీ ద సేమ్ పర్సన్ కన్వర్ట్స్ టు బుద్ధిజం? ఇఫ్ కన్వర్ట్స్ టు బుద్ధిజం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ షెడ్యూల్ క్యాస్ట్. బుద్ధిజం ఈజ్ నాట్ ఎ షెడ్యూల్ క్యాస్ట్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రికగ్నైజ్డ్ షెడ్యూల్ క్యాస్ట్ యాజ్ పర్ ది షెడ్యూల్. We have to go by the schedule. That is why in the first instance I have stated that if a particular person is within the caste shown in the schedule to the constitution, then only we can call that person as scheduled caste person. I think his caste remains the same, but the religion changes. Religion మారుతుంది. హిందూయిజం నుంచి బుద్ధిజం వెళ్తున్నప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ మెయింటైన్ అవుతుంది. Is he still, will he be still అతను షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్ కిందే వస్తాడా, లేకపోతే he loses his schedule caste status? If he changes his religion and adopts new religion which is not having a scheduled caste, then we cannot call him as a scheduled caste. So Buddhism may not be the caste recognized under the religion of Buddhism are not scheduled caste. If they are not scheduled caste, we cannot claim by change of religion. A scheduled caste person cannot claim as a scheduled caste. By birth it comes, he will be scheduled caste. Yes, first of all by birth it will. Basis is birth. He should stay in the same caste and same community. If he changes his religion where there is no scheduled caste, then he cannot be called as a scheduled caste. Others can feel him as a candidate and they can abuse him. No, two elements has to be proved. He must be a scheduled caste person, and the intention of the accuser is that taking advantage of such scheduled caste status and to degrade such scheduled caste person, the incident should have been occurred. Two things are different. Two things should be shown. Buddhism ఎందుకు అడుగుతున్నాడంటే అంబేద్కర్ గారు in his last stages he converted to Buddhism. So అలాగే ఆయన followers, so many Dalits across the country have converted to Buddhism. So అంటే వాళ్ళందరూ did they lose their SC status as per the law? As per the present law, that is the thing. They may take a sometimes the court may feel that change of religion is not a significant factor. He has to keep up the same caste status in spite of change of religion. Then it is a welcome future. It will be a welcome future. There is proved abuse, he can still be treated as a scheduled caste. If there is a proof of abuse against him as a Proof of abuse is different. The status of a caste is different. Both the things should be proved. To attract the punishment under the provisions of this act, we must prove that he is a scheduled caste person, and we must prove that there is intentional atrocity made against him. By birth he is SC, so isn't it enough for him to be? So far, one of birth is alone is not enough. Birth alone is not enough. So far, birth alone is not enough, and he must maintain the same caste, or he must reconvert to the same caste. He may reconvert to the same caste and gain the status of scheduled caste. Sir, ఇది రీఫ్రెష్ చేసి మళ్ళీ ఆన్సర్ చేస్తారు Okay. కెమెరా కోసం. ఏది ఈ క్వశ్చన్ రీఫ్రెష్ చేసి మళ్ళీ ఆన్సర్ చేస్తారు కెమెరా కోసం. కెమెరా కోసం. Dialogue నాకు నచ్చింది. ఓకే. Last. So another interesting question raised to me
is that the origin of caste status is the birth. So if the same caste status and same living in the same society and the living in the same society, same section of society is maintained, if we simply changes the religion, why we can't consider such person also as a scheduled caste person? That is the point. So far the judgment of Supreme Court says that a person born to a parents who renounced their religion and changed their religion and converted to Christianity, and in such event, if the born offspring once again reconverts to the original religion where his caste is recognized as scheduled caste, he can do that. That is the case reported. That is a case reported from Supreme Court judgments in KP Manu Malabar Cements Limited versus Chairman Security Committee for Verification of Community Certificate. So it is a welcome future if, in spite of change of religion, because his birth is in scheduled caste, in spite of change of religion, the same status should be continued. That is a welcome future. But so far that point is not upheld by any of the court judgments. Let us consider it as a welcome future.